నమస్కారం. ఈరోజు మనం ఒక క్లిష్టమైన అంశాన్ని తీసుకుని దాన్ని అందరికీ సులభంగా అర్థమయ్యేలా విడమరిచి చూద్దాం. చెక్ బౌన్స్ అవ్వడం అనేది చాలామందికి ఎదురయ్యే ఒక పెద్ద తలనొప్పి. కానీ కంగారు పడాల్సిన పనిలేదు. మన భారతీయ చట్టంలో దీనికొక స్పష్టమైన, నిర్దిష్టమైన దారి ఉంది. అసలు ఈ చెక్ బౌన్స్ లేదా డిస్ఆనర్ అంటే ఏంటో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే మనం బ్యాంకుకు చెక్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ డబ్బులివ్వడానికి నిరాకరించడం. దీనికి చాలా కారణాలుండొచ్చు. ఆ కారణాన్ని వాళ్ళు ఒక రిటర్న్ మెమో ద్వారా మనకు అధికారికంగా తెలియజేస్తారు. ప్రతి బ్యాంకుకి, ఉదాహరణకు ఇక్కడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి బ్యాంకులకు ఈ చెక్ డిజానర్ విషయంలో చాలా కఠినమైన రూల్స్ ఉంటాయి. వాళ్ల ఇంటర్నల్ పాలసీల్లో అన్ని క్లియర్గా రాసి ఉంటాయి. అయితే చెక్ బౌన్స్ అవ్వడానికి చాలా టెక్నికల్ కారణాలున్నప్పటికీ మనకి ఎక్కువగా కనిపించేవి కొన్నున్నాయి. అవేంటంటే అకౌంట్లో డబ్బులు లేకపోవడం, ఇది చాలా కామన్. తర్వాత సంతకం సరిపోలేకపోవడం, లేదా చెక్ ఇచ్చిన వాళ్లే పేమెంట్ ఆపమని చెప్పడం, కొన్నిసార్లు చెక్ పాతదైపోవడం, ఇలాంటివన్నమాట. ఓకే, ఈ మొత్తం ప్రాసెస్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి మనం దీన్ని 5 ముఖ్యమైన దశలుగా విభజించి చూద్దాం. చెక్ బౌన్స్ అయినప్పుడు ఏమవుతుంది, అక్కడ్నుంచి టైం ఎలా కౌంట్ అవుతుంది, నోటీస్ దగ్గర్నుంచి కోర్టు వరకు ఎలా వెళ్తుంది, మధ్యలో రాజీపడే అవకాశం ఉందా, అసలు ఇదంతా ఎందుకింత ముఖ్యం, ఇవన్నీ ఇప్పుడు వివరంగా చూద్దాం. మొదటిగా చెక్ బౌన్స్ అయినప్పుడు దాని వెనుకున్న చట్టపరమైన ఫ్రేమ్వర్క్ ఏంటో చూద్దాం. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు, దీని వెనుకొక నిర్దిష్టమైన చట్టం పనిచేస్తుంది. ఆ చట్టంలో ఒక నెంబర్ చాలా కీలకం. అదే 138. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881లోని సెక్షన్ 138. ఇదే చెక్ బౌన్స్ను ఒక క్రిమినల్ నేరంగా మార్చింది. అంటే డబ్బులు చెల్లించలేకపోవడమనేది కేవలం సివిల్ తప్పు కాదు, అది ఒక శిక్షార్హమైన నేరం. ఇక ఈ ప్రాసెస్లో చాలా ముఖ్యమైన భాగానికొచ్చాం. ఇక్కడ టైం. ప్రతి గంట, ప్రతి రోజు చాలా విలువైంది. ఈ టైంలైన్ చూడండి, ఇది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. చెక్ ఇచ్చిన 3 నెలల్లోపు దాన్ని బ్యాంకులో వేయాలి. ఒకవేళ అది బౌన్స్ అయితే అక్కడ్నుండి సరిగ్గా 30 రోజుల్లోపు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్లకు లీగల్ నోటీస్ పంపాలి. వాళ్లకు నోటీస్ అందిన తర్వాత పేమెంట్ చేయడానికి 15 రోజులు టైం ఉంటుంది. ఆ 15 రోజుల్లో కూడా డబ్బులు రాకపోతే ఆ తర్వాత 30 రోజుల్లోపు కోర్టులో క్రిమినల్ కేసు ఫైల్ చేయాలి. ఈ గడువులు చాలా ముఖ్యం. మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, చెక్కి వ్యాలిడిటీ 3 నెలలు, బౌన్స్ అయ్యాక నోటీస్ పంపడానికి 30 రోజులు, నోటీస్ అందుకున్నవాళ్లు డబ్బు కట్టడానికి 15 రోజులు, అప్పటికీ కట్టకపోతే కోర్టుకు వెళ్లడానికి మరో 30 రోజులు. ఈ టైంలైన్లో ఒక్క రోజు అటూ ఇటూ అయినా కేసు నిలబడదు. అంత పక్కాగా ఫాలో అవ్వాలి. సరే, లీగల్ నోటీస్ పంపించారు, 15 రోజుల గడువు కూడా అయిపోయింది, అయినా డబ్బు రాలేదు. అప్పుడు పరిస్థితి ఎలా ముదురుతుంది? ఇక్కడే విషయం సీరియస్ అవుతుందే. ఆ 15 రోజుల గడువు ముగియగానే కేస్ ఫైల్ చేయడానికి మనకొక కాజ్ ఆఫ్ యాక్షన్, అంటే ఒక కారణం దొరుకుతుంది. వెంటనే సరైన కోర్టులో ఒక క్రిమినల్ కంప్లైంట్ ఫైల్ చేస్తారు. ఆ క్షణం నుంచి అది కేవలం డబ్బు గొడవ కాదు, ఒక అధికారిక క్రిమినల్ కేసుగా మారిపోతుంది. ఈ సెక్షన్ 138 కేసుల గురించి సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన మాట చెప్పింది. అదేంటంటే క్రిమినల్ తోడేలు చర్మంలో ఉన్న సివిల్ గొర్రపిల్ల. దాని అర్థమేంటంటే పైకి చూడ్డానికి ఇదొక క్రిమినల్ కేసులా కనిపించినా దాని ఆత్మ మాత్రం ఒక సివిల్ వివాదం. అంటే అసలు సమస్య డబ్బుకు సంబంధించిందే, కానీ చెక్కులకు విలువ, నమ్మకం ఉండాలి కాబట్టి దాన్ని కావాలని క్రిమినల్ కేసుగా మార్చారు. అయితే ఒకసారి క్రిమినల్ కేసు మొదలైతే అంతా శిక్షతోనే ముగుస్తుందా అంటే అక్కర్లేదు. ఇక్కడే రాజీకి ఒక మార్గముంది. ఒక చాలా ముఖ్యమైన తీర్పులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఒకవేళ ఇద్దరు పార్టీలు రాజీకి వస్తే అప్పుడు శిక్షను కొనసాగించలేరు అని స్పష్టంగా చెప్పింది. అంటే ఇక్కడ మనకు 2 దారులు కనిపిస్తున్నాయి. ఒకటి, కేసును కోర్టులో నడిపించి శిక్ష వేయించడం. ఇందులో 2 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా పడొచ్చు. రెండో దారి, ఇద్దరూ మాట్లాడుకుని ఒక సెటిల్మెంటుకు రావడం. అలా చేస్తే కేసును వెనక్కి తీసుకుంటారు, శిక్ష కూడా రద్దవుతుంది. ఒక మార్గం శిక్షపై దృష్టి పెడితే, ఇంకో మార్గం సమస్య పరిష్కారంపై దృష్టి పెడుతుంది. నిజానికి చట్టంలోనే దీనికి అవకాశం కల్పించారు. ఎన్ఐ యాక్ట్లోని సెక్షన్ 147 ప్రకారం ఈ చెక్ బౌన్స్ కేసుల్ని కాంపౌండ్ చెయ్యొచ్చు, అంటే సెటిల్ చేసుకోవచ్చు. ఇంకా ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ సెటిల్మెంట్ అనేది కేస్ ఏ స్టేజ్లో అయినా చేసుకోవచ్చు.
ట్రయల్ నడుస్తున్నప్పుడు చివరికి శిక్ష పడిన తర్వాత కూడా రాజీపడొచ్చు. ఒక్కసారి ఇద్దరూ సెటిల్మెంట్కు ఒప్పుకుంటే కోర్టు దాన్ని గౌరవించాల్సిందే. సరే, ఇప్పటిదాకా చూసిన ఈ మొత్తం ప్రాసెస్ నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటి? కొన్ని కీలకమైన పాయింట్స్ గుర్తుంచుకోవాలి. 1. చెక్ బౌన్స్ అనేది కేవలం డబ్బుల సమస్య కాదు, అదొక సీరియస్ క్రిమినల్ నేరం. 2. టైమ్లైన్స్, అవి చాలా కఠినం, తప్పనిసరిగా పాటించాలి. 3. ఇది క్రిమినల్ కేసు అయినప్పటికీ చట్టం ఎప్పుడూ రాజీని, సెటిల్మెంట్ను ప్రోత్సహిస్తుంది. ఇక చివరిగా, ఈ చట్టం యొక్క అసలు ఉద్దేశం చెక్కులలాంటి ఆర్థిక సాధనాలపై ప్రజలకు నమ్మకం కలిగించడమే. చివరిగా ఒక ప్రశ్న: చెక్ బౌన్స్ అయినప్పుడు అంతిమ లక్ష్యం శిక్ష వేయడమా లేక రావాల్సిన డబ్బులు తిరిగి రాబట్టడమా? మన చట్టం దీనికి ఒక అద్భుతమైన సమాధానమిస్తుంది. రావాల్సిన డబ్బులు రాబట్టడం కోసం శిక్ష అనే భయాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటుంది.